బౌద్ధం పతనం ఎట్లా చోటు చేసుకుంది? ఇది లాస్ట్ స్టేజ్ అన్నమాట. బౌద్ధం యొక్క పతనానికి కారణాలు ఏంది అని అంటే, ఏ ఉద్యమానికి కానీ, సంస్కరణవాద ఉద్యమానికి లేదా ఒక గొప్ప ఆలోచన విధానానికి కానీ పతనము అనేటువంటిది అంతర్గత బహిర్గత కారణాల వల్ల వస్తుంది. అంతర్గతంగానే బౌద్ధంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విభజనలు రావడము తరచుగా, అందువల్ల సంఘ బలహీనపడిపోయే పరిస్థితి ఏర్పడ్డది విభజన పోకడల వల్ల. రెండవది, బౌద్ధంలోకి ఐశ్వర్యం వచ్చింది. ఎందుకంటే బుద్ధుడు వ్యాపారము, వాణిజ్యము ఇట్లాంటి వాడిని ఆయన ఏ రోజు కూడా నిరసించలేదు. బుద్ధుడి ప్రకారము లాభం చేసుకోవడం తప్పు కాదు, వనరులను వినియోగించుకోవడము తప్పు కాదు. అందువల్ల ఎక్కువ మంది బౌద్ధులు వ్యాపారము, వాణిజ్యము దీనివైపు మళ్ళడం జరిగింది. ధనము, సంపద సమకూరాయి. అందువల్ల బౌద్ధ సంఘాల్లో అంటే బౌద్ధ క్షేత్రాల్లో ఐశ్వర్యం, దానికి సంబంధించినటువంటి ఇతర వ్యసనాలు ఇవి కూడా చోటు చేసుకున్నాయి. ఎప్పుడైతే వ్యసనాలు వస్తున్నాయో సంఘాల్లోకి, బౌద్ధం యొక్క ఔన్నత్యం దెబ్బతిన్నది. ప్రజల్లో బౌద్ధం యొక్క స్థాయి అనేటువంటిది దిగజారినట్టయింది. మూడో సమస్య ఏమొచ్చి పడ్డది ఇక్కడ అంటే, ఆదిశంకర ఆయన బోధనలు, శంకరాచార్య బౌద్ధాన్ని జైనాన్ని ఒక రకంగా కోలుకోలేని దెబ్బగొట్టినట్టు అయింది ఆయన రాకతో. ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏమిటంటే, బుద్ధుడి బోధనల్లో కొత్తగా బుద్ధుడు చెప్పిందంటూ ఏమీ లేదు. బుద్ధుడి బోధనలు ఎక్కువగా ఉపనిషత్తుల నుంచే గ్రహించబడ్డాయి. ఆయన బోధనల్లో ఎక్కువగా ఉండేటువంటి సారాంశం అంతా కూడా ఉపనిషత్తుల సారాంశమే. ఆదిశంకరుడు ఈ విషయాన్నే వెలుగులోకి తెస్తాడు. బౌద్ధులతోనూ జైనులతోనూ చర్చలు చేసిన ఆదిశంకర ఒక విషయాన్ని నిర్ధారించాడు. బౌద్ధము, జైనానికి ఈ రెండిటికి కూడా ప్రత్యేకత అంటూ ఏమీ లేదని చాటి చెప్పాడు శంకరుడు. ఎందుకంటే బుద్ధుడి బోధనలు కానీ, మహావీరుడి బోధనలు కానీ ఇవి ఉపనిషత్తుల సారాంశమే. అటువంటిప్పుడు వాటి ప్రత్యేకత ఏమున్నది? ఒక రకంగా చెప్పాలంటే శంకరాచార్యుడి యొక్క వాదన వల్ల బౌద్ధము, జైనము హిందూ మతంలో నుంచి వచ్చిన శాఖలుగానే నిర్ధారించబడ్డాయి. దేవర్ ద బ్రాంచెస్ ఆఫ్ బ్రాహ్మణిజం ఆర్ హిందూయిజంగా నిర్ధారించబడ్డట్టు అయింది. దీంతో ఏమైంది? బౌద్ధం ఒక రకంగా తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడ్డాయి. ఇందుకు తోడు ఇంకా మార్పు ఏమొచ్చింది? అసలైన సమస్య అంతా ఎక్కడొచ్చి పడ్డది అంటే, మహాయానం ఎప్పుడైతే బుద్ధుణ్ణి దేవుడిగా ప్రకటించిందో, దీంతో బ్రాహ్మణులు బుద్ధుడికి అవతారాన్ని ఆపాదించారు. బుద్ధుడు గొప్ప తాత్వికుడుగా ఉన్నంతకాలం సమస్యలే. కానీ ఎప్పుడైతే మహాయానులు బుద్ధుణ్ణి భగవంతుడు, దేవుడు అని ప్రకటించారో, బ్రాహ్మణులు బుద్ధుడికి అవతారాన్ని ఆపాదించారు. బుద్ధుడు కాస్త 9వ అవతారమైనాడు 10 అవతారాల్లో. ఆ విధంగా అవతారం అయిపోవడంతో బుద్ధుడు బ్రాహ్మణ దేవుళ్ళలో కలిసిపోయినట్టయింది. బౌద్ధం తన ఉనికిని కోల్పోయింది ఇక్కడ కూడా. ఇవన్నీ అంతర్గత సమస్యలు అన్నమాట. అసలైన సమస్య ఎక్కడి నుంచి వచ్చి పడ్డది అంటే, ఇస్లాం రాకతో వచ్చి. భారతదేశంలోకి ఇస్లాం రావడము అనేది అరబ్బుల రాకతో చోటు చేసుకుంది. అరబ్బులు మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి క్రీస్తు శకం 712 సింధుపై ఆక్రమణ, కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్ అంట. దీంతో ఇస్లాం భారతదేశంలో ప్రవేశించింది. ఇస్లాం ముందుగా టార్గెట్ చేసింది, ఎదుర్కొన్నది బౌద్ధాన్ని, ఎంచుకున్నది బౌద్ధాన్ని. ఎందుకు ఇస్లాం బౌద్ధాన్ని ఎంచుకున్నది అంటే, అరబ్బుల వల్ల బౌద్ధం దెబ్బతినలేదు. అరబ్బుల తర్వాత వచ్చింది టర్కులు. టర్కులు ముఖ్యంగా బౌద్ధాన్ని తేరుకోలేని దెబ్బ కొట్టారు. ఎందుకంటే టర్కుల్లో హింసావాదం ఎక్కువ. టర్కులకు నాగరికత లేదు, అరబ్బులకు నాగరికత ఉంది. టర్కులలో హింసాపరమైన పోకడలు ఎక్కువ. టర్కులు దోపిడీలకు కూడా ఎక్కువగా ప్రయత్నించారు. అందుకనే టర్కులు ఐశ్వర్యానికి నిలయమైనటువంటి బౌద్ధ క్షేత్రాలు, వీటిపై దాడులు చేసేవాళ్ళు ఎక్కువగా. ముఖ్యంగా ఎప్పుడు జరిగింది ఇది అంటే, కుతుబుద్దీన్ ఐబక్, మొహమ్మద్ ఘోరీకి ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తానత్ అనేది స్థాపించాడు.
కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సేనాధిపతి బక్తియార్ ఖిల్జీ. ఈ బక్తియార్ ఖిల్జీ 1197లో బీహార్, బెంగాల్ వీటిపై దాడికి వస్తాడు. బక్తియార్ ఖిల్జీ ఎక్కడ బౌద్ధ భిక్షువులు కనిపిస్తే అక్కడ చంపేశాడు. బక్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయాన్ని సర్వనాశనం చేశాడు. నలందా విశ్వవిద్యాలయంలో నలందా విశ్వవిద్యాలయంలో లైబ్రరీ, గ్రంథాలయం అది. ఆ గ్రంథాలయాన్ని తగలబెట్టాడు. ఇది మనకు తేరుకోలేని దెబ్బ కొట్టినట్టయింది అనమాట. గొప్ప సంపద పోయినట్టయింది. గొప్ప గొప్ప గ్రంథాలు తగలబడిపోయినాయి రత్నగర్భ గ్రంథాలయంలో బక్తియార్ ఖిల్జీ చేసిన పని వల్ల. బక్తియార్ ఖిల్జీ భిక్షువులను చంపడము, వినాశనాన్ని సృష్టించడం, పైగా బౌద్ధాన్ని రక్షించేవాళ్ళు లేకుండా పోయినాడు. రక్షణ లేని కారణము ఇదే అసలైన కారణం. ఎందుకంటే ఏ రాజవంశం కూడా తర్వాత కాలంలో బౌద్ధాన్ని ఆదరించలేదు. రక్షణ లేని కారణంగానే బౌద్ధం భారతదేశం నుంచి నేపాల్కు వలసపోయింది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయిందన్నమాట. ఇది బౌద్ధం యొక్క పతనం అన్నమాట. మరి బౌద్ధంలో శాఖలేంది? బుద్ధుడికి రూపాలేమిటి? ఇది కూడా అడుగుతున్నాడు ఒక్కోసారి ఎగ్జామ్లో. ఎందుకు శాఖలు వస్తాయి అంటే బౌద్ధాన్ని పాటించడంలో వచ్చేటువంటి తేడాల వల్ల శాఖలు వస్తాయి, లేదా ఆలోచన విధానంలో వచ్చేటువంటి తేడాల వల్ల కూడా శాఖలు ఏర్పడతాయి. బౌద్ధంలో మనకు వచ్చినటువంటి శాఖలు దాదాపుగా మనకు 36 శాఖలుగా విడిపోయింది బౌద్ధం. వాటిలో ముఖ్యమైనటువంటిది ఏంది అనంటే మహాయానం, హీనయానం. ఇవి 2 శాఖల కంటే కూడా వాదాలని చెప్పచ్చు. బుద్ధుడికి ఎప్పుడైతే దైవత్వాన్ని ఆపాదించామో బుద్ధుడిని పలు రూపాల్లో కొలవడం కూడా స్టార్ట్ అయింది. అంటే బుద్ధుడికి కొన్ని రూపాలను ఆపాదించారు. ఏ రూపాలను ఆపాదించారు అంటే చేతిలో పుస్తకాన్ని పట్టుకొని జ్ఞానానికి మూలమైనటువంటి బుద్ధుడు. ఈ రూపాన్ని ఏమంటాం మనము? మంజుశ్రీ అంటాం. బుద్ధుడి యొక్క రూపాలు చేతిలో పుస్తకంతో జ్ఞానానికి మూలమైనటువంటి బుద్ధుడు, ఆయన్ని మంజుశ్రీ అంటాం. అట్లాగే చేతిలో కలువ పువ్వు ఉంటుంది. చేతిలో కలువ పువ్వుతో ఉన్నటువంటి బుద్ధుడు పద్మపాణి అంటాం. పద్మపాణి అంటే లలిత కళలకు మూలమైనటువంటి దేవుడు. సంగీతము, సారస్వతము, నాట్యము ఇట్లాంటి వాటికి మూలమైనటువంటి దేవుణ్ణి పద్మపాణి అంటాం, మూలమైనటువంటి బుద్ధుణ్ణి. అట్లాగే చేతిలో వజ్రాయుధం ఉంటుంది. చూడ్డానికి బుద్ధుడు చాలా రౌద్రంగా ఉంటాడు అన్నమాట. ప్రేతాత్మలను శిక్షించేటువంటి బుద్ధుడు. ఈ రకమైనటువంటి బుద్ధుడిని ఏమంటాము అంటే కుష్టి గర్భ అంటాం. అట్లాగే విపరీతమైన ఆనంద స్థితి, గొప్ప ఆనంద స్థితిలో నాట్యం చేస్తున్న బుద్ధుడు కనబడతాడు. ఓకే, అటువంటి రూపాన్ని ఏమంటాము అంటే అమితాభ అంటాం. అలౌకికమైన ఆనంద స్థితిలో నాట్యం చేసేవాడు అమితాభుడు. ఎప్పుడూ ధ్యాన స్థితిలో ఉండి కళ్ళు మూసుకొని చక్కటి చిరునవ్వుతో ఉంటాడనమాట. అత్యంత దయామయుడైనటువంటి బుద్ధుడు. ఆ రూపాన్ని ఏమని పిలుస్తాము అంటే అవలోకితేశ్వర అంటాం. ఇది మనకు తరచుగా కనబడేటువంటిది. అంటే ధ్యాన స్థితిలో ఉండేటువంటి బుద్ధుడు అనమాట. పెదవుల మీద చిరునవ్వు ఉంటుంది. ఇట్లా బుద్ధుడికి పలు రూపాలు ఆపాదించడం జరిగింది. దీనివల్ల కూడా శాఖలు ఏర్పడ్డాయి. ఓకే, శాఖల్లో ముఖ్యమైనటువంటివి ఏమిటి? శాఖల్లో ముఖ్యమైనటువంటి శాఖలు అని అంటే వజ్రాయనం, అంటే బుద్ధుడిని మంత్రాలకు తంత్రాలకు దేవుడిగా పూజించేటువంటిది వజ్రాయనం అన్నమాట. అట్లాగే తాంత్రిక బౌద్ధం ఎక్కువగా నేపాల్లో ఉంది. ఈ వజ్రాయన బౌద్ధంకి వచ్చేసరికి వజ్రాయన బౌద్ధం ఎక్కువగా బీహార్, బెంగాల్ ఇక్కడ మనకు వజ్రాయనం కనిపిస్తుంది. బుద్ధుడిని తంత్ర అంటే అలౌకికమైన శక్తులకు మూలమైన దేవుడిగా కొలవడం. తాంత్రిక బౌద్ధంలో బుద్ధుడికి భార్యలుగా తార అంటే నక్షత్రాలు, వీటిని బుద్ధుడికి భార్యలుగా కొలుస్తారన్నమాట. అక్కడ కూడా తంత్ర ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అట్లాగే సహజాయన బౌద్ధంలో ధ్యానం దీనికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఇట్లా బౌద్ధంలో పలు శాఖలు అంటూ కూడా ఏర్పడడం జరిగిందనమాట.
ఇక లాస్ట్ పార్ట్కి వస్తే బౌద్ధం భారతీయ సంస్కృతికి అందించినటువంటి సేవలు, కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధం యొక్క సేవలేంది? మనకు వాస్తు, శిల్పము, సాహిత్యము, ఈ 3 రంగాల్లో బౌద్ధం మనకు గొప్ప సేవలు అందించింది అని చెప్పవచ్చు. ముందుగా వాస్తు, ఒక రకంగా చెప్పాలంటే తొలి స్మారక నిర్మాణాలు ఏమవుతాయి అంటే బౌద్ధ స్తూప చైత్య విహారాలే. భారతీయ వాస్తు అనేటువంటి దాంట్లో బౌద్ధంతో ఒక కీలకమైన పరిణామం వచ్చింది. సింధు నాగరికతలో కూడా మనకు వాస్తుపరమైన సాంప్రదాయాలు ఉన్నాయి, లేకని కాదు. కానీ బౌద్ధంతో ఏమైంది ఇవి అంటే కట్టడాలు అనేటువంటివి విరివిగా నిర్మించడం అనేటువంటిది బౌద్ధంతో స్టార్ట్ అయింది. బౌద్ధ వాస్తు శైలి ముందుగా మనము ఫస్ట్ వాస్తుతోనే ప్రారంభించాలి. వాస్తులో మనకు ఎన్ని రకాలుగా ఉంటుంది? బౌద్ధంలో కట్టడాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ప్రధానంగా 3 రకాలు. ఏమిటా 3 రకాలు అంటే స్తూపములు, చైత్యములు, విహారములు. ఇవి బౌద్ధ వాస్తులో పలు రకాలైన కట్టడాలు అన్నమాట. మొట్టమొదటిగా స్తూపం అంటే కరెక్ట్గా చెప్తే గోళాకృతిలో ఉంటుంది, డోమ్ అనొచ్చు. చూడడానికి నీటి బుడగలాగా ఉంటుంది. ఈ స్తూపం పైన ఛత్రం ఉంటుంది, గొడుగు. స్తూపం చూడడానికి నీటి బుడగ ఆకృతిలో ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే మనిషి జీవితము అనేటువంటిది కూడా నీటి బుడగ లాంటిది అని దాని అర్థం అన్నమాట. స్తూపం బౌద్ధులకి అత్యంత పవిత్రమైంది. ఎందుకంటే స్తూపం లోపల వేదిక అని ఉంటుంది. ఈ వేదిక లోపల బుద్ధుడి యొక్క అవశేషాలు, బుద్ధుడి యొక్క ధాతువులు, బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయనను దహనం చేయడం జరిగింది. ఆయన శరీరంలోని అస్థికలు ఉంటాయి, వీటిని భద్రపరచడం జరిగింది. స్తూప అంటే అర్థమైంది అంటే బుద్ధుడి యొక్క అస్థికలు ఉండేటువంటిది. అన్ని స్తూపాల్లో అస్థికలు ఉంటాయా అంటే కాదు. ఓకే, తర్వాత చెప్తాం స్తూపాల యొక్క రకాలు ఏందని. సామాన్యంగా ఏంటంటే స్తూపము అంటే బుద్ధులకు పవిత్రమైంది. ఎందుకు పవిత్రమైంది అంటే దాంట్లోపల బుద్ధుడి యొక్క అస్థికలు ఉంటాయి అని అర్థం. ఓకే, కాబట్టి స్తూపము అంటే ఏంది అంటే బౌద్ధులకు పవిత్రమైనటువంటి కట్టడము స్తూపం అవుతుంది. అట్లాగే చైత్యము అంటాం. రెండవది చైత్యము అంటే బౌద్ధుల యొక్క ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరంలో నీకు బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడే బుద్ధులకి కూర్చొని ప్రార్థనలు చేసుకోవడానికి గదులు ఉంటాయన్నమాట. ఈ గదుల్లో భిక్షువులు ప్రార్థనలు చేసుకుంటారు, కూర్చొని ధ్యానం చేసుకుంటారు. అట్లా ఉండేటువంటిది చైత్యము అంటే బౌద్ధుల ప్రార్థనా మందిరాలు అని అర్థం. అట్లాగే విహారము అంటే అర్థమైంది అంటే భిక్షువులు నివసించే ప్రదేశం విహారం. ఓకే, బౌద్ధ భిక్షువులు నివసించే ప్రదేశం చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే వలయాకారంలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ గదులు నిర్మించబడతాయి. ఇవి దేనికోసము అంటే భిక్షువులు నివసించడానికి ఉండేటువంటి ప్రదేశాలు అన్నమాట. ఇట్లా వాస్తు శైలిలో మనకు ప్రధానంగా స్తూప, చైత్య, విహార అని 3 ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు స్తూపాల గురించి ప్రస్తావిస్తాం. ఓకే, స్తూప అనేదానికి కూడా అర్థమైంది అంటే అస్థికలను గ్రహించడం. చనిపోయినటువంటి శరీరాన్ని దహనం చేసిన తర్వాత అస్థికలు ఉంటాయి. ఆ అస్థికలను గ్రహించి భద్రపరుస్తాం. అది దాని అర్థం లిటరల్గా చెప్పాలంటే. అందుకని ఏం చెప్పాము, స్తూపం అంటే బౌద్ధులకు పవిత్రమైంది అని చెప్పాం. ఎన్ని రకాలైన స్తూపాలు ఉన్నాయి? స్తూపాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. ఏమిటా 3 రకాలు అంటే మొట్టమొదటిది ధాతుగర్భితం. ఇందాక చెప్పాను మీకు, ధాతుగర్భితము అంటే ఏ స్తూపంలో అయితే బుద్ధుడి అవశేషాలు ఉంటాయో అది ధాతుగర్భితం. దానికే ఇంకొక పేరు కూడా ఉన్నది. అదేమిటది అంటే సజీవ స్తూపము అని కూడా అంటాం. సజీవ స్తూపము అంటే అర్థమైందంటే ఏ స్తూపంలో అయితే బుద్ధుడి అవశేషాలు ఉంటాయో అది సజీవ స్తూపం. ఇది మొదటి రకం. రెండవ రకం ఏమిటి అంటే పారిభోజ్యకం.
పారిభోజక అంటే అర్థమైంది, గొప్ప బౌద్ధ భిక్షువులు, బుద్ధుడే కాదు, గొప్ప బౌద్ధ భిక్షువులు వాళ్ళ యొక్క అవశేషాలు, వాళ్ళు వాడిన వస్తువులు, వాటిపైన నిర్మించబడ్డ స్తూపాలు, అటువంటి స్తూపాలని పారిభోజకములు అంటాం. మూడవది ఉద్దేశిక స్తూపము అంటాం. ఉద్దేశిక స్తూపము అంటే అర్థమైంది, ఒక ఉద్దేశ్యం కోసం లేదా ఒక కోరిక నెరవేరినప్పుడు కృతజ్ఞతగా నువ్వు బుద్ధుడికి కట్టేటువంటి స్తూపం. ఓకే, అటువంటి స్తూపాలు ఉద్దేశిక స్తూపాలు అంటాం. ఇటువంటి ఉద్దేశిక స్తూపాలు పరిమాణ పరంగా చూస్తే, సైజు పరంగా చూస్తే చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. ఇట్లా స్తూపాలు ప్రధానంగా 3 రకాలు అని చెప్పవచ్చు. మనకు భారతదేశ చరిత్రలో ముఖ్యమైనటువంటి స్తూపాలు ఏమిటి? ముఖ్యమైనటువంటి స్తూపాలు అత్యంత ప్రాచీనమైంది అని చెప్పదగిందనమాట. ఒక రకం చెప్తే తొలి స్తూపం అని చెప్పచ్చు. అది పిప్రివాహ అంట. నేపాల్లోని లుంబినిలో బుద్ధుడు పుట్టిన చోట. ఓకే, పిప్రివాహ స్తూపము, ఇది మొట్టమొదటి స్తూపం అవుతుంది. దీని తర్వాత సామ్రాట్ అశోక్, మనకు బౌద్ధ సాహిత్యం అశోకుడు దాదాపుగా 48,000 స్తూపాలు కట్టించాడు అని అంటాడు. ఇదంతా వాస్తవికమే అని చెప్పచ్చు. కానీ అశోకుడు నిర్మించినటువంటి స్తూపాలు, అశోకుడు నిర్మించిన స్తూపాలు సాంచి, సారనాథ్, సోనేరి మరియు సస్రామ్. సాంచి, సారనాథ్, సోనేరి, సస్రామ్, ఇవన్నీ అశోకుడు కట్టించిన 4 స్తూపాలు అన్నమాట. మౌర్యుల తర్వాత శుంగ వంశం వస్తారు. శుంగులు మౌర్యుల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కట్టించినటువంటి స్తూపం, దాన్నే ఏమంటాము అనంటే ప్రస్తుతము మధ్యప్రదేశ్లో ఉండేటువంటి స్తూపం అన్నమాట. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉండేటువంటి బరుహాత్ స్తూపము, ఇది శుంగవంశం కాలంలో నిర్మించబడినటువంటి స్తూపం అన్నమాట. దీని తర్వాత మనకు దక్షిణాదికి వస్తే, దక్షిణాదిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బౌద్ధానికి చాలా కీలకమైనటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి బౌద్ధ చరిత్రలో రావాల్సిన గుర్తింపు రాలే. ఎక్కువ మంది గొప్ప గొప్ప బౌద్ధ భిక్షువులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధానికి కీలకమైనటువంటి ప్రదేశం, అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశం అమరావతి. ఇక్కడ మనకు అమరావతి స్తూపం ఉంది. అంటే ప్రస్తుతం లేదది. అమరావతి స్తూపం యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే, బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రాచీన చరిత్రలో అమరావతి స్తూపం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం అన్నమాట. ప్రాచీన ప్రపంచ చరిత్రలో అతిపెద్ద బౌద్ధ స్తూపము అంటే అది అమరావతి స్తూపమే. అంత గొప్ప అమరావతి స్తూపాన్ని ఎవరు నిర్మించాడు? అమరావతి స్తూపాన్ని నిర్మించింది నాగ అశోకుడు. మనకు చరిత్రలో దాదాపుగా 3 అశోకులు వస్తారు. ఒకళ్ళు కాల అశోకుడు, రెండోడు అశోక మౌర్యుడు, మౌర్య ది గ్రేటెస్ట్ అన్నమాట, సామ్రాట్ అశోక్ అంటాం. అట్లాగే అమరావతిని పరిపాలించినటువంటి నాగా అశోకుడు, ఈయన అమరావతి స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఆ స్తూపాన్ని శాతవాహనుల కాలంలో కొన్ని మరమ్మతులు చేసి మరింతగా విస్తరించడం కూడా జరిగింది అన్నమాట. అట్లా దక్షిణాదిలో మనకు అమరావతి స్తూపం అని ఉంది. ఇవి మనకు స్తూపాల పరంగా చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. ఇది స్తూపాలకు సంబంధించినంతవరకు. ఇంకొక ప్రశ్న కూడా అడిగాడు, ప్రస్తుత ప్రపంచంలో అతిపెద్ద స్తూపం ఎక్కడుంది అని. ప్రస్తుతం మనకు ప్రపంచంలో అతిపెద్ద స్తూపము ఇండోనేషియాలోని బోరోబుదూర్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం అన్నమాట. ఈ స్తూపాన్ని ఇండోనేషియాని మనము ప్రాచీన చరిత్రలో సువర్ణ ద్వీపం అంటాం. సువర్ణ ద్వీపాన్ని పరిపాలించినటువంటి పాలకుడు పూర్ణవర్మ, 2వ పూర్ణవర్మ, ఆయన నిర్మిస్తాడనమాట. శైలేంద్ర రాజవంశం, శైలేంద్ర రాజవంశానికి చెందిన 2వ పూర్ణవర్మ బోరోబుదూర్ స్తూపాన్ని నిర్మించాడు. ఇది ప్రస్తుత ప్రపంచంలో అతిపెద్ద స్తూపం అని చెప్పచ్చు అన్నమాట. స్తూపాలకు సంబంధించినంత వరకు ఇది గుర్తుంచుకోవాలి. ఇక స్తూపం అయిపోయిన తర్వాత
చైత్యములు ఇందాకే చెప్పాం. చైత్యములు అంటే ప్రార్థనా మందిరములు అనేది. ప్రార్థనా మందిరాల్లో మనకు ముఖ్యమైనటువంటివి ఏంది? ప్రస్తుత మహారాష్ట్రలో ఉండేటువంటి కార్లే, కన్హేరి చైత్యములు. ముఖ్యంగా కార్లే చైత్యం అత్యంత అందమైందనమాట. వెల్ ప్రిజర్వ్డ్, బాగా మెయింటైన్ చేసినటువంటి మరియు మంచి స్థితిలో ఉన్నటువంటి చైత్యం కార్లే చైత్యం, కన్హేరి చైత్యం. ఈ రెండు కూడా అమరావతి అంటే మహారాష్ట్ర కిందికి వస్తాయన్నమాట. అట్లాగే ఆంధ్రప్రదేశ్ మనకు ఏలూరు దగ్గర గుంటుపల్లి అని ఉంది. గుంటుపల్లి చైత్యము అంట. గుంటుపల్లి చైత్యం ఇది కూడా చైత్యమే. చైత్యము అంటే ప్రార్థనా మందిరము అని అర్థం. దాని తర్వాత విహారములు. ఏంది విహారములు అంటే? ఇందాకే చెప్పాను, భిక్షువులు నివసించేటువంటి ప్రదేశాలను విహారములు అంటాం. విహారములో మనకు ముఖ్యంగా నాగార్జున కొండను పరిపాలించినటువంటి ఇక్ష్వాకులు, వీళ్ళ కాలంలో చక్కటి కట్టడాలు స్టార్ట్ అయినాయి అన్నమాట. శాంతమూల, ఇక్ష్వాకుల రాజు ఏంటంటే శాంతమూలుడు, ఆయన చెల్లెలు శాంతిశ్రీ, ఆమె గొప్ప విహారాన్ని నిర్మించిందనమాట. మహావిహారము అంటాం. అట్లాగే శాతవాహనుల్లో కూడా యజ్ఞశ్రీ శాతకర్ణికి స్నేహితుడు ఆచార్య నాగార్జునుడు. నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ 1000 గదులతో కూడిన మహావిహారాన్ని నిర్మించాడు అని కూడా చెప్తోంది చరిత్ర. కానీ దాని ఆనవాళ్ళు అయితే ప్రస్తుతం లేవు. శాంతమూలుడి చెల్లెలు శాంతిశ్రీ తను నిర్మించినటువంటి మహావిహారం ఇది నాగార్జున కొండలో ఉందన్నమాట. ఇది చాలా ప్రముఖంగా మనం ప్రస్తావిస్తాం అన్నమాట. ఎందుకంటే ఒక గొప్పగా నిర్మించబడినటువంటి విహారం అది. ఓకే, సో ఇక్కడ విహారములు అంటే బౌద్ధ భిక్షువులు నివసించేటువంటి ప్రదేశములు. ఇక్ష్వాకుల ఆస్థానంలో ఉండేటువంటి గొప్ప శిల్పి ఉన్నాడు బదంతాచార్య. ఆయన నిర్మిస్తాడనమాట. ఆయన ఎవరి ప్రోద్బలం మీద నిర్మిస్తున్నాడు? శాంతిశ్రీ ప్రోద్బలం మీద అన్నమాట విహారాన్ని నిర్మించాడు. ఇది నాగార్జున కొండకు చెందినటువంటిది అనమాట. ఇట్లా స్తూప విహార చైత్యములు ఇవి బౌద్ధంతో స్టార్ట్ అయినాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చైత్యము, దీని ఆధారంగానే హిందూ దేవాలయాల నిర్మాణం స్టార్ట్ అయింది. వాస్తవంగా బౌద్ధం యొక్క సాంప్రదాయాలను అనుకరిస్తూ హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. అది మనం గుర్తుంచుకోవాలి. దాంట్లో కూడా చైత్యం, ఎందుకంటే చైత్యంలో ఉండే ప్రార్థనా మందిరమే హిందువులకు తర్వాత గర్భగుడిగా మారిందనమాట. ఓకే, అంటే హిందూ దేవాలయ నిర్మాణ శైలి అనేది బౌద్ధం చేత ప్రభావితమైంది అని గుర్తుంచుకోవాలి. ఇది వాస్తుపరంగా బౌద్ధం చేసినటువంటి గొప్ప సేవలు అన్నమాట. ఇక శిల్పము, సాహిత్యం, ఈ రెండిట్లో కూడా బౌద్ధం యొక్క కృషి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది.